లండన్లో ఖర్చులు ఎక్కువ అబ్బా. నేనేమో ఏమీ చెయ్యట్లేదు. ఏదైనా చేస్తే బాగుంటుంది కదా. ఏమంటావు? ఏదైనా సలహా ఇవ్వచ్చు కదా. యూట్యూబ్ గుడ్ ఐడియా, ట్రై చేయి. ఏముంది, పెట్టుబడి కూడా అవసరం లేదు. ఏం వస్తే అదే చెప్తావు, ఏమీ రాకపోతే ఏది చేస్తావో అదే చెప్తావు. అబ్బే, వర్కౌట్ అయ్యే పని కాదు. ఎంత కాంపిటీషన్ ఉందో తెలుసా? తెల్లారేసరికి ఎన్ని రకాల యూట్యూబర్లు వస్తున్నారు. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చెప్తున్నారు కూడా అర్థం కాదు కొన్నిసార్లు. ఏదో కొంతమంది ఉంటారు లక్కీగా వర్కౌట్ అవుతుంది, డబ్బులు బాగా సంపాదించుకునే వాళ్ళు. అందరికీ వర్కౌట్ అవుతుంది. సరే మరి, నీ ఇష్టం. ఇంకేం చేయగలవో ఆలోచించు. చీరల బిజినెస్ ఎట్టుంటుంది అంటావు? మన ఇంటి చుట్టుపక్కల ఆడవాళ్ళందరూ మన దగ్గరికి వచ్చి కొనుక్కుంటారు. మొదట్లో 4 చీరలు అరివిచ్చామనుకో, ఇక ఎక్కడికి పోరు, మన ఇంటి చుట్టూరే తిరుగుతారు. బానే ఉంటది. నువ్వు అరివిస్తున్నావు కదా అని అవసరం ఉన్నా లేకపోయినా తలో 4 చీరలు పట్టుకెళ్లారనుకో, ఆ తర్వాత డబ్బులు ఎగ్గొడతారు. డబ్బులు ఎగ్గొట్టాక వాళ్ళని ఇంటి చుట్టూ తిరగడం కాదు, నువ్వు వెళ్ళి వాళ్ళ ఇంటి చుట్టూ తిరగాలి. ఆలోచించుకో. వడ్డీ వ్యాపారం చిట్లు కట్టించుకుంటే ఎలా ఉంటదంటావు? ఆ చిట్టీలు వ్యాపారం చేసి ఎంత సంపాదించిందో తెలుసా? కర్రీ పాయింట్ అంటే ఏదో చెయ్యాలి అనే తాపత్రయంలో ఏది పడితే అది, లేదా ఎవరో ఏదో చేస్తున్నారు వాళ్ళు బాగా సంపాదించారు కాబట్టి మనం కూడా అది చెయ్యాలి అని కాకుండా, మీరు చెయ్యాలనుకునే పని మీకు ఎంతవరకు తెలుసు, దాంట్లో కష్ట నష్టాల గురించి మీకు ఎంతవరకు ఐడియా ఉంది, అలాగే దానికి కావాల్సిన పెట్టుబడి ఏంటి, సో అన్ని వివరాలు తెలిసిన తర్వాత మాత్రమే మీరు ఏదైనా చేయడానికి ముందుకు వెళ్ళండి. అంతేకాని పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందని ఆ రకంగా ఎవరో సంపాదించుకున్నారు అలా చేసేద్దాము అని మనం దిగకూడదండి. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ నా గురించే చెప్తానండి. నేను కూడా ఇంటిని గడవడం కోసము నా భర్తకి ఏదో ఒకటి నేను కూడా వెనకాలండి సహాయం చేయాలి. నేను బయటకు వెళ్ళే పొజిషన్లో లేదు, పిల్లలిద్దరు చిన్నవాళ్ళు. సో కాబట్టి వాళ్ళని వదిలి బయటకు వెళ్ళే అవకాశం లేదు. కాబట్టి నేను ఇంట్లోనే ఉండి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఏదైనా చెయ్యాలి అని ఆలోచించేదాన్ని అనమాట. ఏం చేయగలను అని ఆలోచిస్తున్న క్రమంలో కొన్ని రకాల స్టెప్స్ అయితే తీసుకోవడం జరిగింది. సో దానివల్ల నేను చాలా నష్టపోయాను. ఎందుకనంటే దాన్ని ఎండ్ టు ఎండ్ నాకు ఆ ప్రాసెస్ అనేది తెలియదు. సో ఎవరో చెప్పడం వల్ల ఇనీషియల్గా అంటే 20 years బ్యాక్ ఇంటర్నెట్ కేఫ్స్ అని ఉండేవి. సో అది నేను స్టార్ట్ చేశాను. దాని గురించి నాకు అస్సలు ఏమీ తెలియదు, కానీ అది మెయింటైన్ చేయడం చాలా ఈజీ. ఇన్వెస్ట్ చేసి ఒకసారి పెట్టుకుంటే అది ఇన్కమ్ వస్తూనే ఉంటుంది అని చెప్పడం వల్ల, సో దాన్ని మెయింటైన్ చేసేయడానికి ఎవరో ఒకళ్ళు అసిస్టెంట్స్ ఉంటారు అని చెప్పడం వల్ల నేను అది పెట్టడం జరిగింది. కానీ అది లాస్లో వెళ్తూ ఉండింది. సో అది ఏ విధంగానూ ప్రాఫిట్స్ వచ్చేది కాదనమాట. సో అక్కడి నుంచి నేను మళ్ళీ స్టెప్ బ్యాక్ తీసుకొని ఇంకొకసారి వేరే రిలేటివ్తో కలిసి స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు కూడా పాప ప్రెగ్నెంట్తో ఉండడము నాకు వీలయ్యేది కాదనమాట. సో రకరకాల ఇష్యూస్ వల్ల నేను అక్కడ కూడా స్టెప్ బ్యాక్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత నేను బిజినెస్ జోలికి వెళ్ళలేదు. సో హైదరాబాద్ వచ్చిన తర్వాత కొన్ని జాబ్స్ అయితే చేయడం జరిగింది. అది కూడా పిల్లలకి ఇబ్బంది లేకుండా స్కూల్స్లో వర్క్ చేయడము, ట్యూషన్స్ చెప్పడం అలాంటివి చేసేదాన్ని అనమాట. సో అలా చేసుకుంటూ వచ్చేదాన్ని. నేను హెచ్ఆర్గా వర్క్ చేస్తున్నప్పుడు కూడా ఈవినింగ్ టైం అయ్యేసరికి నా యొక్క వర్క్ ఏదైతే ఉందో దాన్ని నేను సబ్మిట్ చేసేసి బయటకు వచ్చేసి అమ్మయ్య అనుకునేదాన్ని. సో చాలా మందికి ఇలాంటి ఒక ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి కదండి. సో తర్వాత నేను స్కూల్లో వర్క్ చేశాను. స్కూల్లో వర్క్ అయిపోయిన తర్వాత సో ఏదో ఒక వర్క్ ఉంటుంది కదండి, పిల్లలకి సిలబస్ అనో ఎగ్జామ్స్ అనో ఏదైనా పని ఉన్నప్పుడు ఆ పని చేసేసిన తర్వాత, ఆ పని అప్పచెప్పేసిన తర్వాత ఒకళ్ళకి అమ్మయ్య నా పని కంప్లీట్ అయిపోయింది, సో నేను ఏం చెయ్యక్కర్లేదు అనే ఫీలింగ్ ఉండేది. సో ఆబ్వియస్లీ ఉద్యోగాలు చేసేవాళ్ళు చాలామందికి ఇదే ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నాకు కూడా అలాగే ఉండింది. సో కానీ ఎప్పుడూ కూడా ఇది ఇక్కడ నేను ఉంటాను, ఇంకా నేను చాలా ఇయర్స్ నేను ఇదే ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తాను అని మాత్రం ఎక్కడ అనిపించలేదు. సో నేను కూడా అలా అనుకోలేదు. అవకాశం ఉన్న వాళ్ళు పనిచేద్దాము, తర్వాత ఓకే వీళ్ళని బట్టి చూసుకుందాము అనే వర్క్ చేశాను తప్ప, సో నేను ఇక్కడ వర్క్ చేస్తాను, ఇదే ఆర్గనైజేషన్లో ఉంటాను, ఇయర్స్ ఉంటాను అని మాత్రం నేను ఎప్పుడూ అనుకోలేదు. సో ఇక కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత రకరకాల ఏమంటారు థింగ్స్ హ్యాపెన్స్ అనమాట. అన్నీ అయిపోయిన తర్వాత ఒక స్టేజ్లో నేను మళ్ళీ బిజినెస్ చేయాలని స్టార్ట్ అయ్యాను అనమాట. సో అప్పుడు మా ఫ్రెండ్ హెల్ప్ తోటి, ఎందుకంటే మా ఫ్రెండ్ శారీస్ బిజినెస్ చేసేది, అద్భుతంగా చేసేది. సో చాలా బాగుండేది, తన ఫ్లో బాగుండేది, తన టర్న్ ఓవర్ కానీ తన చాలా కస్టమర్స్ కానీ చాలా బాగుండేది. సో ఏం చేస్తుంది తను ఇనీషియల్గా అని అంటే, ఏం చేస్తారు శారీస్ బిజినెస్ మీ అందరికీ తెలుసు కదండి. సో అంతే కదా, అంత సింపుల్
సింపుల్గా తనం అంత బాగా చేయగలుగుతున్నప్పుడు మనం ఎందుకు చేయలేమో అనిపించింది. సో దట్ సరే తన హెల్ప్ తోటి నేను శారీస్ బిజినెస్ కాకుండా కిడ్స్ రెడీమేడ్ షాప్ అయితే స్టార్ట్ చేశాను నేను. సో కొంచెం ఇన్వెస్ట్మెంట్ తోటి. సో అవన్నీ ఎలా చేశాను అనేది మన వీడియోస్లో ఉన్నాయి క్లియర్గా. సో ఇక్కడ జస్ట్ చెప్తున్నాను అంతే. అప్పుడు నేను కిడ్స్ షాప్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. బట్ వ్యాపారం అనేది ఒకరిని చూసి చేసేది కాదండి. సో నేను అది వ్యాపారంలోకి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది, ఒకరిని చూసి మనం చేసేది ఏది ఉండదు. సో దిగిన తర్వాత నేను నేర్చుకోవడం స్టార్ట్ చేశాను అనమాట. సో రకరకాల మనకి ఇన్సిడెంట్స్ జరుగుతాయి, రకరకాల కష్టాలు ఇబ్బందులు అన్నీ వస్తాయి. సో ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ఇవన్నీ వస్తున్నప్పుడు నేను వాటిని ఫేస్ చేస్తూ అది ఏంటి అని తెలుసుకుంటూ బిజినెస్ అనేది చేయడం జరిగింది అనమాట. సో ఇనీషియల్గా నేను చూసింది అయితే ఇంత సింపులా అనుకుని దిగడం జరిగింది, కానీ అంత సింపుల్ కాదు. వ్యాపారం అనేది అంత సింపుల్ కాదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. సో ఏదైనా వ్యాపారం చేయాలంటే ఒక మినిమం ఒక 2 lakhs నుంచి ఒక 5 lakhs ఇన్వెస్ట్మెంట్ తోటి మనం దిగుతాం కదా. సో ఒక 5 లక్షల రూపాయలు మన ఇంట్లోవో లేకపోతే అప్పు తెచ్చినవో ఏవో ఒక 5 లక్షల రూపాయలు మనం బిజినెస్లో పెట్టిన తర్వాత ఆ 5 లక్షల రూపాయలు ప్రాఫిట్ని మనం చూడడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందండి? సో 5 లక్షల రూపాయలు ప్రాఫిట్ మళ్ళీ మనం ఆ బిజినెస్ మీద తీయాలంటే ఈ మధ్యలో చాలా చాలా టైం పడుతుంది, చాలా స్ట్రెస్ ఉంటుంది, చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది, నిద్రలేని రాత్రులు ఉంటాయి. సో చాలా ఉంటాయి అనమాట. సో అవన్నీ సాక్రిఫైస్ చేయాలి. ఈవెన్ మన ఫ్యామిలీని కూడా మనం చాలాసార్లు వదిలేయాల్సి వస్తుంది. సో ఇంకా ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ అనిపిస్తుంది ఆ టైంలో. సో అంత సాక్రిఫైస్ చేసిన తర్వాత కొన్ని సంవత్సరాలకి, అంటే నార్మల్గా చెప్తున్నానండి, కొన్ని సంవత్సరాలకి కానీ మనము ఒక 5 లక్షల రూపాయల ప్రాఫిట్ని అనేది కళ్ళ చూడలేము. సో 5 లక్షల రూపాయలు ప్రాఫిట్ తెచ్చుకొని బీరువాలో పెట్టడానికి ఈ మధ్యలో ఇన్ని రకాలు పడాల్సి ఉంటుంది. సో మన దగ్గర ఉన్న 5 లక్షలని మార్కెట్లో పెట్టి మళ్ళీ అదే 5 లక్షలు సంపాదించడానికి మనం ఎంత ఇబ్బంది పడాల్సి ఉంటుందండి? ఆలోచించండి. చిన్న లాజిక్ కదా. సో అదే 5 లక్షలు మన బీరువాలోనే ఉన్నాయి అనుకోండి, ఈ మధ్యలో ఇంత కష్టం పడక్కర్లేదు కదా. ఆలోచించండి. ఎందుకంటే కష్టాన్ని ఎదుర్కోవడము, ఫేస్ చేయడం, నిలబడము అంత స్ట్రాంగ్గా ఉన్నప్పుడే మనము ఆ డెసిషన్స్ తీసుకోవాలి. అంతే కదా. డబ్బులు ఉన్నాయి లేదా వాళ్ళు బాగా చేస్తున్నారు, బాగా సంపాదిస్తున్నారు అని అయితే మనం చేయకూడదు. నా విషయంలో కంక్లూజన్ ఏమొచ్చింది అని అంటే, సో ఆ తర్వాత నేను బిజినెస్ నేర్చుకుంటా. ఈవెన్ దో నేను ఎలా ఉంటాను అంటే, నేను ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు నాకు పూర్తిగా విషయం తెలియాలి. తెలిస్తేనే నేను 100% దాని మీద కాన్సన్ట్రేట్గా వర్క్ చేయగలను అనమాట. సో నేను కిడ్స్ది అనేది కొంచెం రిస్క్తో కూడుకున్న బిజినెస్ కాబట్టి నేను కిడ్స్ నుంచి బొటిక్కి రావడం జరిగింది. సో లేడీస్ టాప్స్, డ్రెస్సెస్ అవన్నీ చేస్తూ బొటిక్లోకి నేను బిజినెస్ కన్వర్ట్ చేశాను అనమాట. సో బిజినెస్ ఎప్పుడైతే బొటిక్లోకి వచ్చిందో అప్పుడు ఇనీషియల్గా నేను చేసిన పని ఏంటో తెలుసండి, ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకున్నా. సో నాకు కొంచెం ఐడియా ఉంది, స్టిచ్చింగ్ మీద, డిజైన్స్ మీద నాకు కొంచెం ఐడియా ఉంది, కానీ అది సరిపోదు. నేను పక్కా ప్రొఫెషనల్గా చేయాలి కాబట్టి నేను ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ కంప్లీట్ చేశాను. సో ఫ్యాషన్ షోస్ కూడా చేశాను. సో కొన్ని మూవీస్ కూడా వర్క్ చేశాను. ఎందుకు? నేను సర్టిఫైడ్ ఫ్యాషన్ డిజైనర్ కాబట్టి. అర్థమైందా? సో ఏదో చేసేసాము, వాళ్ళు చేసేసారు, వీళ్ళు చేసారు, స్టిచ్చింగే కదా, బ్లౌజ్లే కదా, డ్రెస్లే కదా, ఇంతే కదా, కాదు. సో ఏదైనా చేసామంటే అది ప్రొఫెషనల్గా ఉండాలి, అది ఇష్టంగా చేయాలి. అండ్ రెండోది, అది అయిపోయిన తర్వాత సో బొటిక్ అంతా రన్ అవుతుంది. అండ్ ఇన్ మీన్ వైల్ నేను కూడా ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ కోర్స్ కూడా చేశాను అనమాట. సో అంటే బిజినెస్ ఏంటి మనం తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు చేసేది బిజినెస్ కాదు. ముందు దాని గురించి తెలుసుకోవాలి. నీకు తెలియట్లేదు అనుకోండి, నువ్వు చదువుకోలేదు, నువ్వు సర్టిఫికేట్స్ చేయట్లేదు, ఏం చేయాలి? నువ్వు వెళ్ళి పని చేయి. నువ్వు ఏ బిజినెస్ చేయాలనుకున్నావో అక్కడ వర్క్ చేయి. వర్క్ చేస్తేనే అట్లీస్ట్ 50% తెలుస్తుంది. 100% తెలియదు, 50% మాత్రమే తెలుస్తుంది. ఆ ఓనర్ యొక్క స్ట్రెస్ అనేది నీకు ఎలా ఎక్స్పీరియన్స్ అవుతుంది, అది 50%లో నీకు తెలియదు. నీకు తెలిసేది అక్కడ ఏం జరుగుతుంది, ఆపరేషన్స్ ఎలా జరుగుతున్నాయి అనేది మాత్రమే నీకు తెలుస్తుంది తప్ప ఆ ఓనర్ మనీ ఎక్కడి నుంచి తెస్తున్నాడు, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాడు, ఎంత స్ట్రెస్ తీసుకుంటున్నాడు, ఎవరెవరికి సమాధానం చెప్తున్నాడు, అవన్నీ నీకు తెలియదు. సో ఎక్కడైనా సరే మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ముందు ఆ ఏరియాలో వర్క్ చేయండి. అట్లీస్ట్ 1 year వర్క్ చేయండి. చేసిన తర్వాత మాత్రమే డబ్బులు పట్టుకెళ్ళి బిజినెస్ స్టార్ట్ చేయండి. ఓకేనా? సో ఇక్కడ కూడా నేను అదే అనమాట. సో బిజినెస్ గురించి నేను ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి ఒక సర్టిఫికేట్ కూడా చేయడం జరిగింది. నాకు ఆ సర్టిఫికేట్ వల్ల బిజినెస్ గురించి చాలా బాగా అర్థమైంది. ఓకే. సో బాగా అర్థమైంది అంటే మళ్ళీ వెంటనే వెళ్ళి డబ్బులు పెట్టి బిజినెస్ చేయమని కాదు. సో ఓకే, ఇవన్నీ ఉంటాయి, వీటిని మనం బేర్ చేయగలమా లేదా, మన పొజిషన్స్ ఏంటి, మనం ఎంతవరకు స్ట్రాంగ్గా ఉన్నాం, ఎంతవరకు మన ఫ్యామిలీ మనం సపోర్ట్ చేస్తుంది, ఇవన్నీ ఎన్విరాన్మెంట్స్ ఇవన్నీ చూసుకున్న తర్వాతే మనం చేయాలి. అంతగా తెలిసినందు మాత్రం చేసేయాల్సిన అవసరం లేదు.
ఓకేనా. సో అవన్నీ చేసిన తర్వాత నేను బోటిక్ని సక్సెస్ఫుల్గా 6 years రన్ చేశానండి. చాలా కష్టపడ్డాను. అండ్ ఇక్కడ ఒక విషయం చెప్పాలి, నేను అంతకుముందు జాబ్స్ చేసినా ఏవో రకరకాల వర్క్స్ చేసినా కూడా నేను 100% పెట్టలేదు. నేనేమనుకునేదాన్ని అంటే ఆ పని చేసామా, చెప్పేసామా, ఇంటికి వచ్చేసామా, నా పని అయిపోయింది అనుకునేదాన్ని. కానీ ఎప్పుడైతే నేను బొటిక్లో స్టార్ట్ చేశానో, బొటిక్ రన్ చేస్తున్నప్పుడు మాత్రం నాకు అది వేరే వాళ్ళ పని కంప్లీట్ అయిపోయింది అన్న ఫీలింగ్ ఎప్పుడు వచ్చేది కాదు. 24/7 నా బ్రెయిన్లో ఎప్పుడు తిరుగుతూ ఉండేది. సో అదేమో సెపరేట్గా నేను చూసేదాన్ని కాదు. అది మన బిజినెస్ కదా, మనం డబ్బులు పెట్టాం కదా, అందుకోసం అలా చేస్తున్నాము అని అనుకుంటారేమో. అది కాదు. ఎప్పుడైతే మనం ఇన్వాల్వ్ అయి చేస్తామో, ఆ పనిని ఎంజాయ్ చేస్తామో, సో అప్పుడు అది 24/7 మన బ్రెయిన్లోనే ఉంటుంది. అది మనం సెపరేట్ అవ్వడం ఉండదు. ఓకేనా. అప్పుడు ఆ పని ఎంజాయ్ చేస్తాం. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేసేదానండి. ఈవెన్ నేను మిస్ అవుతున్నాను నేను నా బొటిక్ సంబంధించిన అవన్నీ కూడా, ఎందుకంటే నాకు అవన్నీ నాకు తెలుసు, నావి అవన్నీ. సో ఆ ఫీలింగ్ వచ్చింది. సో నాకు అప్పుడు అర్థమైంది అనమాట, ఓకే నేను ఇప్పటి వరకు అన్నీ చేశాను కానీ ఎక్కడ కూడా నాది అన్న ఫీలింగ్ నాకు రాలేదు. కానీ ఈ పనిలో మాత్రం ఇది నాది అని చేసుకుంటున్నా. నాకు అది కష్టం అనిపించేది కాదు. ఒక్కొక్కసారి 11 దాకా కూడా బొటిక్లో అలా నిలబడే ఉండేదాన్ని. 11, 12. సో సీజన్లో అయితే పోలీసులు కూడా వచ్చేవాళ్ళు, షాప్ క్లోజ్ చేసేయండి అని చెప్పేసి. సో అలా కూడా వర్క్ చేశానంటే అది ఎలా వచ్చింది, అంత ఇంట్రెస్ట్, అంత స్టామినా, అదంతా ఎట్లా వచ్చిందంటే అది నేను ఇష్టంతో చేశాను కాబట్టి, ప్యాషనేటెడ్గా చేశాను కాబట్టి నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను బొటిక్ అనేది. సో అందుకే చెప్తున్నాను, మీరు వాళ్ళు చేశారు వీళ్ళు చేశారని కాదు చేయాల్సింది. నువ్వు ఎక్కడ ఎంజాయ్ చేస్తావో, ఏ వర్క్ అయితే ఎంజాయ్ చేస్తావో, హ్యాపీగా ఫీల్ అవుతూ చేస్తావో అది చెయ్యండి. ఓకేనా. డెఫినెట్గా సక్సెస్ వస్తుంది. ఈవెన్ ద సక్సెస్ అనేది మనకి వేరే మెజర్మెంట్స్ అనుకోండి. సో అలా కంపేర్ చేయకపోయినా నీకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, హ్యాపీగా ఉంటావు కదా. సో అవడతో మనం ఎందుకు కంపేర్ చేసుకోవాలి? నువ్వు ఎంత సంపాదించావు, ఎంత పేరు వచ్చింది, అవన్నీ ఎందుకు కంపేర్ చేసుకోవాలి? నేను ఎంజాయ్ చేస్తున్నాను, నేను హ్యాపీగా ఉన్నాను, సో చాలు కదా నాకు. సో అలా అనమాట. సో ఆ విధంగా మీరు ఏదైనా చెయ్యాలి, ఖాళీగా ఉన్నాను అనుకుంటే వాళ్ళు అది చేసి సంపాదించారు, వీళ్ళు ఎలా చేసి సంపాదించారు కాదు. నీ గురించి నువ్వు తెలుసుకో, నువ్వేం చేయాలో తెలుసుకో. సో ఏది తెలీదు, అవకాశం రాలేదు, ఏం చేయాలి? సో నీకు నచ్చిన ప్లేస్కి వెళ్ళి వర్క్ నేర్చుకో, అక్కడ వర్క్ చేయి. వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం కాదు, ఎక్స్పీరియన్స్ కోసం, నాలెడ్జ్ కోసం. సో అది ఉండాలి. ఎవడైనా ఏమన్నా అనుకుంటారేమో, అక్కడికి వెళ్ళి పని చేస్తుందో అనుకుంటారేమో, అయ్యో వాళ్ళ గురించి కాదు కదండి చేసేది. మన కోసం చేస్తున్నాం, మన సంతోషం కోసం, మన ఫ్యామిలీ కోసం చేస్తున్నాం. ఓకేనా. సో హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో అండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అండ్ నా వాయిస్ సరిగ్గా లేదు, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. టేక్ కేర్, బై బై.